ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసులో బాంబు పరిస్థితి విషమం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్న ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, మంగళవారం ఓ అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి ప్రజాభవన్లో బాంబు ఉందని చెప్పాడు. దాంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. బాంబు అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలను ప్రజాభవన్కు చేరుకొని తనిఖీలు చేపట్టాయి. పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ కూడా వెంటనే సంఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ప్రవేశ ద్వారం నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదుల్లోనూ బెడ్రూమ్స్, కిచెన్, అలాగే డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, అలాగే గార్డెన్ పరిసర ప్రాంతాలను అణువణువున తనిఖీ చేశారు. అదేవిధంగా బట్టి విక్రమార్క కాన్వాయ్ కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను కూడా పరిశీలించారు. ప్రజాభవన్లో ఉన్న అమ్మవారి ఆలయంలోని తనిఖీలు చేశారు. అలాగే మంత్రి సీతక్క నివాసంలోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ కాల్ అని పోలీసులు భావిస్తున్నారు. బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి సెల్ ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టి పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయా లేక ఉద్దేశపూర్వకంగానే చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్లో బాంబు ఉందని ఫోన్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారిగా కలకలం రేగింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.